పడిపోతా రావట్లేదే దండం ఇట్లా అంటావు మాకు హలో అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం మాయా? మిర్చీలు మిర్చి ఛాలెంజ్ చేస్తున్నాం. నలుగురం ఇప్పుడు మిర్చి ఛాలెంజ్ చేస్తున్నాం. మంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. అత్తయ్య మీరు ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు? మామయ్యనే గెలుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంత నమ్మకంగా చెప్తాను? తెలుసు కదా ఆయన కొంచెం కారం ఎక్కువ తింటాడు అందుకని చెప్తాను. చూద్దాం ఈ రోజు నేను ఓడిపిస్తా అనుకుంటాను మామయ్య. నేను గెలుస్తాను అనిపిస్తా. చూద్దాం మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నేనే. చెప్పు డాడీ అది బాగా కాన్ఫిడెన్స్ ఉంది మీకు మామయ్య గెలుస్తాడని. చూడు ఓకే ఇప్పుడు ఈ మిర్చిని అన్నిటిని ఈక్వల్ గా అందరికి పంచుతానా? మోసం ఎక్కడ చేయను చూసుకోండి మీరే. మరి నేను ఈక్వల్ గా పంచుతా. ఓకేనా? నాకు మాటనే పెట్టారు. మా మామయ్య చూసిలా మా అన్నే పెట్టొద్దంట. అంటే మేము మా అన్నే తినాలా మామయ్య? అందరికి ఎట్లా ఆ సైడ్ అట్లా పెట్టు. 7, 8, 9, 10. ఓకే ఇవి మిగిలిపోయినాయి పక్క పెడుతున్నాం. ఓకే ఇప్పుడు వీటి కోసం ఆనియన్స్ అండ్ నిమ్మకాయ. ఎవరెవరు కావాలి? నాకు ఓకే ఏదైనా తక్కువ వేసుకున్నావు మళ్ళీ మిర్చిలో కౌంట్ చేయనా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. అది గ్రేట్. మాడిపోయిన వచ్చినాయని నాకు ఇచ్చిన మొత్తం. నువ్వే తక్కువ వచ్చిన అది అన్నావు. ఛాలెంజ్ ఏంటిదంటే మిర్చి ఉన్నది కదా ఓన్లీ 5 బజ్జీ కాదు తినేది. లోపల మిర్చి కూడా తినాలి. ఓకేనా? కొంచెం కూడా ఉండదు మిర్చి. తొడన తప్ప కొంచెం కూడా మిర్చి ఉండదు. ఓకేనా? ఛాలెంజ్ డన్. ఇక్కడ మేము పల్తీ కూడా పెట్టుకుంటున్నాం. ఫస్ట్ పల్తీ కూడా పెట్టుకుంటున్నాం. ఎవరు తాగితే వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళు ఓడిపోయినట్టే. ఎవరు కారం తట్టుకోలేక పల్తీ తాగితే వాళ్ళు ఓడిపోయినట్టే. సరేనా? సరేనా అత్తయ్య? మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో. కారం ఎక్కువ తినదు పాపం మా అత్తయ్య. స్టార్ట్ చేద్దామా? 1, 2, 3 స్టార్ట్. మా నిమ్మకాయ వినుకోవాలి. ఇంత కారం ఉంది. కారం ఉంది. మండిపోతా. నమస్కారం ఉన్నది. మన డాడీ ఆడండి అయిపోయినాయి. 3 దొంగ దొంగ. నమ్మమ్మ కారం ఉంది. తొండి వేయద్దు. మీ దాంట్లో వేసి నువ్వు చూసుకున్నావు. నేను 2 తిన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. దీంట్లో వాటర్ వేపులు అదే కారం పెట్టాలి. వాటర్ వేస్తలేదు. వాటర్ వేస్తే తాగా ఊరికంటాడు. దొంగ దొంగ. ప్లాన్ అర్థమైతే మస్తు కారం ఉంది. గెలిచిన వాళ్ళకి ఏంటిది? గెలిచిన వాళ్ళకి మామయ్య చేయాలి పార్టీ. గెలిచిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళు 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టా మామయ్య. వేసిపోతాను నాతో కాదు. డన్. ఒక వికెట్ పడిపోయింది. రేస్ నుంచి మా అమ్మ అవుట్ అయిపోయింది. ఇంకా 3 అవుట్ అయిపోయింది. ఇంకా 3 ఉన్నాం. నాకు నమ్మకం ఉంది మా మామయ్య గెలుస్తాడు. ఆల్రెడీ చూడండి ఇక్కడ. కానీ
ఇట్లా కారం లేదా మండుతున్నట్టుంది. ఏంది తగ్గలేదు తాగితే ఏం కాదు పడిపోతా తాగితే ఏం కాదు పడిపోతా గుర్తుందా బానే నేను విన్నా ఒక్కటే ఉంది అయిపోయింది విన్నారు నేను తక్కువ వేసిన నిజం చెప్తాను నేను వీళ్ళందరూ అంటా అంటే వీడియోకి ముందు చాలా తక్కువ తింటున్నాం మా మామయ్యని మా అమ్మ అయిపోయినాయి నా చూడు ఇంకెన్ని ఉన్నాయో నా చూడు మా అమ్మాయి కనుక నా ఎక్కున్నాయి హారం ఉన్నాయి నేను విన్ను కొట్టినా చూడండి లాస్ట్ ఎట్లా తింటావు కారం అమ్మో విన్ను మంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఉంది అయిపోయింది డన్ను అయిపోయింది అయిపోయిందమ్మా ఇప్పుడు మన ఇద్దరం పెట్టుకుందామా ఇంకా సెకండ్ విన్నర్ ఎవరు నేను సెకండ్ ఏం తెలియదు ఇప్పటికి కౌంట్ చేద్దాం ఆవు ఎన్ని 7 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 1 2 3 4 5 6 నేను విన్నర్ 6 ఉన్నాయా ఇదే విన్నర్ సెకండ్ ఇవన్నీ కరెక్ట్ విల్లే విన్నా చిన్నది సెకండ్ విన్నర్ కోడలు అప్పుడే తెచ్చి కారం అబ్బో మండుతున్నట్టుంది. ఇది ఆగండి తర్మల వాకింగ్ పెట్టాను మళ్ళా విన్నర్ రావట్లేదే. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఛాలెంజ్ చచ్చిపోతారు మంట డాడీ తాగు అయిపోయింది ఇంకా ఓడిపోతాను మీరే గెలిచిల్లు చప్పట్లు చప్పట్లు మాడకి కంప్లీట్ ఓకే మా ఛాలెంజ్ అయితే అయిపోయింది ఆల్రెడీ కంప్లీట్ అయినాక 2 పలకలు కూడా ఫినిష్ అయిపోయినాయి ఇంకా ముంజలు కూడా ఉన్నాయి అవి కూడా తింటాం కారం తట్టుకోలేకపోతాను అసలు అంతేనా అత్తయ్య అంతే మా అత్తయ్య ఇప్పుడు చక్కెర తింటారు ఖచ్చితంగా ఓకే మా మామయ్య అయితే విన్ అయినందుకు ఇక్కడ స్పెషల్ అన్నమాట మీరే మాకు రివర్స్ పార్టీ అవును రివర్స్ 300 కి 600 300 కి 600 ఇవ్వాలి ఎవరు మేం కాదు మేమే 300 విన్నర్ ఓడిపోయిన 600 ఛాలెంజ్ 300 పెట్టుకున్నాం ఓడిపోయిన కాబట్టి 600 ఇవ్వాలి సరే ఇప్పుడు వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చెప్తామా మరి చెప్తాం ఓకే లాస్ట్ వీడియోకి మీరు అందరు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు నువ్వు చెప్పవే దాన్ని నన్ను ఇట్లా అంటావు మాకు అనట్లేదు లాస్ట్ కోన్ ఇప్పటి వరకు మా వీడియోలు అన్నిటికీ చాలా సపోర్ట్ ఇచ్చారు అలానే ప్రతి వీడియోకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇక సబ్స్క్రిప్షన్ అయితే చెప్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పవన్ నేహా మీరు విన్నర్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చీలు తినడమే కానీ అవి ఎలా చేసామో మీకు చూపివ్వలేదు కదా, సో ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి. మిర్చీల కోసం ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్నాం, దాంట్లోనే కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేస్తాం. బియ్యపిండి యాడ్ చేయడం ద్వారా మిర్చీలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో ఇంకా ఆ పిండిలో కొంచెం సాల్ట్, ఓమా అండ్ సోడా యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము మిర్చి లోపల పెట్టే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం కొంచెం శనగపిండిలో సాల్ట్, మసాలా అండ్ నిమ్మరసం యాడ్ చేసుకున్నాం. తర్వాత దాన్ని కొంచెం థిక్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మా అత్తయ్య మిర్చి లోపల ఉన్న గింజలు తీసేస్తున్నాం. ఇక్కడ మేము స్టఫింగ్ లో చింతపండుకు బదులు నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. నిమ్మరసంతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలా గింజలన్నీ తీసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని అందులో ఫిల్ చేసేయాలి. ఎండాకాలం కదా, అంతసేపు కిచెన్లో ఉండి చేయలేమని మా ఇంట్లో ఒక చిన్న పొయ్యి ఉండే అదే హాల్కి తెచ్చేసుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ ఊరికే నన్ను వీడియోలు తీసుకుంటూ ఏడిపిస్తున్నాడు. సో మిర్చీలు గోలియడానికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి నిండా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడానికి దాంట్లో ఒక మిర్చి వేసి చూసాం. సో ఇంకొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇక మిర్చీలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాం. మిర్చీలు మంచిగా రావాలంటే ఒక టిప్ చెప్పాలా, మనం ఎప్పుడైనా సరే మిర్చి పిండిలో ముంచి ఆయిల్లో వేసేటప్పుడు ఒక సైడ్ మిర్చికి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. సో అలా అయితే మిర్చీలు చాలా బాగా వస్తాయి.
మిర్చీలు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి గోలించుకోవాలి. మరీ హై పెట్టొద్దు, అలా అని మరీ లో పెట్టొద్దు. ఎప్పుడైనా సరే మీడియంలో ఉంచాలి. మిర్చీలు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని తీసేసుకోవచ్చు. ఇక మా మిర్చీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా మిర్చీలు ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయో. మా మామయ్యకి వేడివేడి మిర్చీలు అంటే చాలా ఫేవరెట్. అవి చల్లారక అసలే తినడు. సో దట్స్ ఇట్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవనేహ ఛానల్. బాయ్ బాయ్ అందరికీ.